కూడా సత్తుపల్లిలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని తెలుస్తుంది సార్. మరొక అప్డేట్ సార్, జనగామకు సంబంధించి కొంత ఫలితాలు మారుతున్నాయి. జనగామలో మొత్తం ఉన్న మున్సిపాలిటీల వార్డులు 30. సో ఆ 30 వార్డుల్లో జనగామలో ఇప్పుడు లీడ్లో కొనసాగుతుంది. 18 వార్డుల్లో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. కేవలం 12 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ లీడ్ కొనసాగిస్తోంది. సో కొంత రిజల్ట్స్ ఫైనల్ మారే అవకాశం ఉందా? చూస్తే నిజానికి మన సర్వేలో కూడా చాలా నెక్ టు నెక్ రెండు పార్టీల మధ్య కనిపించింది, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య. మనం ఇంతకుముందు మనం ఇచ్చిన సర్వేలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 12, బీజేపీ 2, సిపిఎం 2 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెక్ టు నెక్, కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12 లీడ్స్ కొనసాగుతున్నాయి. ఓకే, రిజల్ట్ అనౌన్స్ అవ్వలేదు, బట్ లీడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తుంది. మొత్తం 30 స్థానాల్లో ఖచ్చితంగా ఇక అయితే బీజేపీ కానీ సిపిఎం కానీ ఇండిపెండెంట్లు ఇంకా మిగతా ఎవరి ప్రభావం లేదు. ఉన్న సీట్ల మధ్య రెండు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య డివైడ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా మనం 13 చెప్పాము, 13 మించి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల కృషి వల్ల ముఖ్యంగా ఇక్కడ అయితే పల్లా రాజేశ్వర రెడ్డి చాలా ట్రై చేశారు, అయినా కూడా కాంగ్రెస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసింది. 13 మనం ఇచ్చిన సర్వేలో కూడా కాంగ్రెస్కు లీడ్ ఇచ్చాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా ఒక సీటు ముందుంటుంది అని చెప్పాము. ఇది ఖచ్చితంగా జనగామ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని చెప్పాము. అదే లీడ్, అదే ట్రెండ్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఉంది. బహుశా అంతిమ ఫలితం వచ్చేటప్పటికి ఒక సీటు అటు ఇటుగా మారినా కూడా జనగామ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే. మనతో పాటుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఊహించారా ఈ ఫలితాలని? ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ఫలితాలని ఊహించారా? ముందుగానే ఊహించినామండి మేము, ఎందుకంటే ప్రభాకర్ గారి వాయిస్ వినిపిస్తోందా? తరహాలో ఇప్పుడు 7 కౌంటింగ్ అయినాయి. 7 మేము 6 గెలుచుకున్నాం ఇప్పటి వరకు. అన్నిట్లలో కూడా దాదాపు మంచి మేయర్తో గెలుచుకున్నాం. ఉన్న 6 కూడా దేంట్లో కూడా తక్కువ రాలేదు. ప్రతి వార్డులో కూడా మనం ఫస్ట్ నుంచి మేము లాస్ట్ వరకు కూడా మంచి మేయర్ తోటి గెలుచుకున్నాం. మరి మిగతా ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఇంకొక మొత్తం 20 వార్డ్స్. 20 వార్డ్స్ లో కూడా అత్యధిక మెజార్టీ మాకే వస్తుందని చెప్పి మరి దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా మరి మా ఊహలకు అందకుండా ఇంకా ముందుకు పోతామని చెప్పి మేమైతే ఊహించుకుంటున్నాం. డెఫినెట్ గా అదే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలో కూడా మరి సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మెదక్లో కావచ్చు, మరి అన్ని మా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీ కూడా 90% మున్సిపాలిటీలు కూడా కైవసం చేసే దిశలో మరి మేము ముందున్నాం. ఎక్కడైతే పోతాయి అనుకున్న ప్లేస్లలో కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పట్టం కడుతున్నారు. ఇవాళ మా పార్టీ మీద, మా నాయకత్వం మీద, మా కేసీఆర్ గారి మీద పూర్తిగా ప్రజలకు విశ్వాసం ఉంది. మరి గతంలో మరి ఏం చేసినాము, తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందనేది పూర్తిగా ప్రజలు మరి అబ్జర్వేషన్ చేస్తున్నారు. దానికి ఫలితంగానే మరి ఈ మున్సిపల్ ఫలితాలు వస్తున్నాయని చెప్పి మేము పూర్తిగా మరి నమ్ముతున్నాం. డెఫినెట్ గా మరి వచ్చేది కూడా మా ప్రభుత్వమే. మరి దాదాపు మేము అపోజిషన్ లో ఉండి కూడా స్టేట్ లో 50-60% వరకు మున్సిపాలిటీలు మా కైవసం అవుతాయని చెప్పి పూర్తిగా విశ్వాసం ఉంది మాకు. అంటే దుబ్బాకలో కూడా 20 వార్డుల్లో దాదాపు 3-4 వార్డులో టై అవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సరిసమాన ఓట్లు వస్తున్నాయి అంటున్నారు. సో బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందా మీకు? ఇంకెక్కడ కాలేదు కదండి. ఇప్పటి వరకు 7 అయినాయి. 7 ఒకటే వచ్చింది బీజేపీకి. మిగతా ఆల్మోస్ట్ 6 అయితే మా దాంట్లోకి వచ్చేసినాయి. 1-2 ఇంకా ఫైనల్ గా దాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. ఒకటే వార్డు ఏదో డిక్లేర్ చేయలేదు అని చెప్పి అంటున్నారు. మరి పూర్తిగా సమాచారం అయితే నా దగ్గర లేదు. మరి 5 అయితే క్లియర్ చేసిండ్రు, 1 ఏదో మరి దేనికోసం ఆగింది అంటుండ్రు. అది కూడా మరి మాకే మెజార్టీ ఉందని చెప్పి అధికారికంగా ప్రకటన చేయలేదు. అది కూడా వస్తుందని మేము ఊహించుకుంటున్నాం. మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఉన్నారు, ఆయన క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, మొత్తం మీ జిల్లాలో, మెదక్ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా మాకు సంగారెడ్డి వస్తుంది, సదాశివపేట వస్తుంది, జైరాబాద్ వస్తుంది, తూప్రాన్ వస్తుంది, గజ్వేల్ వస్తుంది, మరి దుబ్బాక్ వస్తున్నది. ఇవైతే ఇప్పటికైతే నర్సాపూర్ వస్తుంది. నారాయణఖేడు కొద్దిగా డౌట్ ఉన్నది మాకు. నారాయణఖేడు, ఆందోళు, మరి జోగిపేట తప్ప ఆల్మోస్ట్ మిగతా అన్ని స్థానాల్లో కూడా మరి మేము ముందుంటామని అనుకుంటున్నాం. దీంట్లో ఏమన్నా ఏమన్నా ఇటువంటి తేడా ఉంటే చెప్పలేము. మరి మొత్తానికైతే ఎక్కువ 70% ఆఫ్ ద మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోబోతున్నాం మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో, నో డౌట్.
అంటే మెదక్లో చాలా కీలకమైన నేతలు ఉన్నారు. మీరు గతంలో ఎంపీగా పనిచేశారు, హరీష్ రావు గారు ఉన్నారు, అదే జిల్లా నుంచి కేసీఆర్ గారు ఉన్నారు. అయినా కూడా కొంత మీకు ఈ రిజల్ట్స్ అనేది 90% అంటున్నారు, 100% ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బహుశా. సో ఇక్కడ ఆల్రెడీ కోహీర్ అనేది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇస్నాపూర్ కొంత కాంగ్రెస్ని లీడ్ కొనసాగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఆందోళ్, జోగిపేట్ అంటే 19లో వాళ్ళు ఒక 8 స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నది కదా, ఇక దాదాపు ఓటర్ల సరళి బట్టి చూస్తే అయితే పర్సెంటేజ్ ఆఫ్ ద ఓటర్స్ ఏమన్నా అక్కడ ఇక్కడ కొద్దిగా ఇండిపెండెంట్లు మా దాంట్లో చాలా మంది రెబల్స్ చేసిండ్రు. మరి ఎక్కడ తేడా వస్తుంది డెఫినెట్ గా, దాంట్లో ఏం డౌట్ లేదు. పర్సెంటేజ్ ఆఫ్ ద లాస్ట్ చివరికి చూసినట్టయితే మరి మా పర్సెంటేజ్, బీజేపీ పర్సెంటేజ్, కాంగ్రెస్ పర్సెంటేజ్ అవైతే ఇంపార్టెంట్, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి అర్థం ఏమన్నా ఉంటే కూడా మాది ఏమన్నా పోతే కూడా మా రేబల్సే గెలుస్తుండ్రు తప్ప వేరే పార్టీకి